ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చైల్డ్ మ్యారేజెస్. చైల్డ్ మ్యారేజెస్ అనేది మన ధర్మంలో ఉందంటున్నారు మీరు, అంతే కదా? ఒక పని చెప్తానండి, ఒక మాట చెప్తాను. అది పెట్టింది ఎందుకు తెలుసా, ఆ లా పెట్టింది ఎందుకు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హిందువులు దేనికంటే ఒకప్పుడు హజ్రత్లు అని చెప్పి ఉండేవాళ్ళు, గ్రూప్ ఆఫ్ హజ్రత్స్. అంటే హజ్రత్ అంటే ఎవరో తెలుసా మీకు? హజ్రత్ అంటారు. హజ్రత్ అంటే ఎవరు మరి? మనకి ఇప్పుడు రోడ్ మీద వెళ్తుంటే కొన్నిసార్లు మన చిన్న చిన్న దర్గాల్లాగా ఉంటాయి, చిన్న చిన్నవి. అవును, రోడ్ సైడ్ చిన్నవి ఉంటాయి కదా, అదే పలానా హజ్రత్ మొహమ్మద్ సంథింగ్ ఏ పేర్లు రాసి ఉంటాయి వాళ్ళ పేర్లు. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళకి ఎందుకు హజ్రత్ బిడ్స్ వస్తుందంటే, హజ్రత్ అంటే కేటగిరీస్ అనమాట. ఇప్పుడు మనకి ఒక్కొక్క కేటగిరీ వెళ్తే ఇప్పుడు ఆ మేనేజర్ నుంచి సీనియర్ మేనేజర్ సంథింగ్ ఎండి సిఇఓ ఎలాగైతే ఉంటాయో, హజ్రత్ అనేది ఏంటంటే ఒక 100 మంది హిందువులను చంపితే వచ్చే బిరుదు హజ్రత్. 100 మంది హిందువులు చంపితే వచ్చే బిరుదు హజ్రత్. ఈ హజ్రత్లు అందరూ ఏం చేస్తారంటే ఇంటింటికి వెళ్ళిపోయి చిన్న చిన్న పిల్లల్ని లాక్కెళ్ళిపోయి రేప్ చేసేవాళ్ళు. ఓకే, ఈ రేప్ చేసి ఆ పిల్లల్ని కన్వర్ట్ చేసేవాళ్ళు, బలవంతంగా కన్వర్ట్ చేయడం, వాళ్ళ తల్లిదండ్రులని చంపేయడమో, కొట్టేసి కాలు చేసి ఎరగొట్టడమో చేసి బలవంతంగా వీళ్ళని రేప్ చేసి మతం ఆడిపించేవారు. అప్పుడు ఏం చేశారంటే మన వాళ్ళు పెట్టిన రూల్ ఏంటంటే, అట్లీస్ట్ ఆ అమ్మాయికి మగదిక్కు అంటే ఒక యంగ్ పర్సన్ ఉంటే పక్కన ఒక మగాడు ఆ అమ్మాయిని కాపాడుకుంటారన్న రూల్తో పెట్టిన ఇదే చైల్డ్ మ్యారేజ్, బాల్య వివాహం పెట్టారు. ఓకే, పెట్టినప్పుడు ఆ మగాడు కాపాడుకునేవాడు, ఆ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో కాపాడుకునేవాడు. సర్టెన్ పాయింట్ తర్వాత ఏమైందంటే హస్బెండ్లో చంపేసి అమ్మాయిని తీసుకెళ్ళి రేప్ చేసి అమ్మాయిని మతం ఆడిపించి, అంటే గ్యాంగ్ రేప్. అంటే యూ కాంట్ ఏబుల్ టు ఇమాజిన్, ఒక రోజుకి 10 మంది ఒకేసారి పడిపోయి అమ్మాయిని కుక్క కన్నా హీనంగా రేప్ చేసేవాళ్ళు అనమాట. లిటరల్లీ ఆ అమ్మాయి బతుకున్న శవంలాగా ఉండిపోద్ది. సో అలాగ ఉండడం కన్నా చనిపోవడం మేలని చెప్పి అప్పుడు పెట్టిన రూలే సతీ సహగమనం. అంటే ఏంటంటే హస్బెండ్ చనిపోయినప్పుడే భార్య చనిపోతాయి. ఎందుకంటే వాళ్ళ కూతురు వెంటనే చనిపోతే బెటరు, బతుకుంటే వాళ్ళ చేతుల్లో కుక్క కన్నా హీనంగా హింసించబడుతుందని చెప్పి ఆ భయంతో పెట్టిన రూలే ఇది. సో దీన్ని మన వాళ్ళు ఏమంటారు, మీ హిందూ ధర్మంలో చైల్డ్ మ్యారేజ్ రాంగ్ థింగ్, అది ఇది రాంగ్ థింగ్ అని చెప్పి చాలా ఇదిగా అబ్యూస్గా మాట్లాడతారు. బట్ పెట్టిన రీజన్ ఇది యాక్చువల్లీ. దిస్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇట్ యాక్చువల్లీ. సో ఇది ఎవరికి చాలామంది తెలియదు, సో ఇప్పటికైనా తెలుసుకుంటారు అంతే. ఓకే,